హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి ఏందంటే సండే రోజు తీసిన వీడియో అండి. ఇంకా సండే రోజు అంటే కొంచెం లేట్ అవుతది గదా! లెగిసేసరికి హడావుడి ఉండదు. పిల్లలు స్కూలుకెళ్ళే పని ఉండదు కదా! ఇంకా లేట్‌గా లెగవచ్చు అని చెప్పేసి అనుకుంటాం కదా! కొద్దిగా ఎలా అయినా డైలీ లేసేదానికంటే లేట్ అవుతది గదా! ఇంకా హాలిడేస్‌లో వచ్చేసి ఇక్కడ ఏందంటే ఇంకా టిఫిన్‌కి రెడీ చేద్దాము. తొందరగా తినేస్తే ఏందంటే టిఫిన్ చేసేస్తే ఏందంటే గార్డెన్ వర్క్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడేందంటే దోసపిండి ఉంది. ఇంక దోసపిండి ఏందంటే కొంచెం ఆనియన్స్ అవి వేసి కొంచెం మందపాటి అట్టు వేద్దాంలే ఉల్లిపాయ అట్టనని చెప్పేసి కళాయి పెట్టాననమాట. దోసకనుకోండి కొంచెం దోస వేయాలంటేనేమో పేనం పెడతాను. అదే కొంచెం పెద్ద సైజు వేస్తాం కాబట్టి. ఇక్కడేందంటే కొంచెం కళాయి అయితే కొంచెం బాగా కాలుతది గదా! అంటే మందంగా వేస్తాం గదా! బాగా కాలుతదనని చెప్పేసి ఇక ఇది పెట్టాననమాట. ఇక్కడొచ్చేసి టిఫిన్ కూడా రెడీ అవుతుందండి. నేనేందంటే కొంచెం ఇందులో ఇలా వేసినప్పుడు ఏందంటే కొంచెం పసుపు గూడా వేస్తాననమాట. కొద్దిగా జీలకర్ర, మనం సాల్ట్ అన్నీ ఎలా వేసుకుంటామో ఇవి గూడా కొంచెం జీలకర్ర సో ఇది గూడా వేస్తాను పసుపు గూడా. కలర్‌ఫుల్‌గా కనిపిస్తది గదండీ కొంచెం. చాలా బావుంటది. కలర్‌ఫుల్‌గా ఉంటని చెప్పి నేను పసుపు వేస్తాననమాట. అప్పుడప్పుడు ఇలానే పిండి కలుపుకొని గుంట పునుగులు గూడా వేస్తాను. ఇక ఏది కలుపుకున్నా అలా ఉల్లిపాయ ఏసి పెట్టినప్పుడు ఏందంటే పసుపు వేస్తాను. కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటదిలే అని. ఇక్కడొచ్చేసి నేనేందంటే ఇంకా గార్డెన్ వర్క్ అంటే ఇదేనండి. కొంచెం అక్కడక్కడ బూడిద తెగులులాగుంది. నాంజేడు తెగులొచ్చినా, బూడిద తెగులొచ్చినా ఏందంటే కొంచెం సర్పు నీళ్ళు ఒకసారి, కొంచెం మజ్జిగ ఒకసారి కొడుతుంటాం అనమాట. ఇంకా సండే రోజు ఎందుకు పెట్టామంటే ఇంతకుముందు 2, 3 టైమ్స్ నేనే ఇంగా కొట్టానండి. ఇవి బ్రష్ అది దీంతో ఈ టిన్‌తో. ఎందుకు పెట్టానంటే ఇక అది ప్రతిసారి ఏందంటే గాలి కొట్టాలనమాట. అంటే ప్రెస్సింగ్ ఉంటది గదా! అది గాలి కొడితే గాని మనకి పైపు ద్వారా రావనమాట. చెయ్యొచ్చేసి పెయినొస్తదండి. మొత్తం అలా మనం ఒకళ్ళమే కొడితే. అందుకని చెప్పేసి పిల్లలుండారనుకోండి తలా కాసేపు కొట్టొచ్చు కదా! అని చెప్పేసి ఇంక సండే రోజు పెట్టాననమాట. అందులో ఏందంటే జామ చెట్టు అంటే ప్రతి కొమ్మకి కొట్టాలి గదండీ! ఇంక లేట్ అయిపోతది గదా! ఎక్కువ కలుపుతాననమాట నేనొచ్చేసి. ఇంకా ఒక్కొక్కసారి ఏందంటే మజ్జిగ కూడా కలుపుతాను. అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇక్కడొచ్చేసి ఏందంటే నేను కొద్దిగా అది షాంపూ కూడా కలిపానండి. కొద్దిగా షాంపూ, ఇంకా కొద్దిగా ఎక్కువేమో సర్ఫ్ వేశాననమాట. ఇంకా మొత్తం ఏందంటే ఒక 5, 6 టైమ్స్ టిన్స్‌లో పట్టామండి. ఇంకా చాలా మొత్తం కొట్టేసామనమాట. మా బాబయితే ఇంక పైనది కొమ్మలు అందట్లేదని పైన రేకుల మీదకి కూడా ఎక్కాడండి. ఇంకా అది గూడా చూపిస్తాను వీడియోలో. ఇది మొత్తం చూడండి. మొత్తం ఏందంటే కొడుతున్నాం గదా! కొట్టినప్పుడు ఏందంటే కిందకే పడతాయి కదా! డ్రాప్స్ వచ్చేసి. కొంచెం జారిద్ది గూడా అండి. జాగ్రత్తగా నడవాలి. ఇక మొక్కలన్నిటికి కొట్టేస్తే ఏందంటే ఇక మనకు ఒక 20 డేస్, ఒక నెల వరకు మళ్ళీ కొట్టే పని ఉండదనమాట. అప్పుడప్పుడు ఏందంటే ఒకసారి మజ్జిగ, ఒకసారి ఇది కొడుతూ ఉంటాననమాట. లైట్‌గా అనిపిస్తుందనమాట. ఎక్కువ లేదు. లైట్‌గుంది అక్కడక్కడ బూడిద తెగులు. ఇంక అందుకని ఇంక పిల్లలు గూడా ఉండారు గదా! అని అలా కాసేపు కుట్టామనమాట. ఇదిగో పైన కొమ్మలు అందట్లేదని పైకెక్కాడనమాట బాబు. ఇంకా బాగా పైకున్నాయండి కొమ్మలొచ్చేసి. ఇంకా అందిన వరకు కొట్టేసాడనమాట. ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.